ఎస్వియులోని లేజర్ ఆప్టికల్స్ ల్యాబ్లో తయారీ, ఏదైతే బయట నుంచి చూస్తే విశ్వవిద్యాలయంలో అదొక సాధారణ గది, కానీ లోపల మాత్రం భవిష్యత్ సాంకేతిక సంబంధించిన అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి అక్కడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ యాత్ర జనానికి యాతన, పోలీసులు ఆంక్షలు విధించారు, ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదని ముందే చెప్పారు, అయినా వాటిని ఉల్లంఘించి వైకాపా అధినేత జగన్ భారీ యాత్ర చేపట్టడంతో జనం పాటలు అన్నీ కావు, జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు నరకయాత్ర అనిపించారు. వాస్తవానికి జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి నివాసానికి చేరుకోవాలి. 12 గంటలకు తిరిగి ప్రయాణమే 1 గంటకల్లా తాడేపల్లికి చేరుకుంటారు. ఆ పార్టీ వర్గాలు వెల్లడించే 10:40 గంటలకు జగన్ భారీ కాన్వాయ్తో గుంటూరుకు బయలుదేరితే తాడేపల్లి బ్యారికేడ్లు ఏర్పాటు చేయగా వాటిని చూసుకుని కాన్వాయ్లోకి ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనకు వెళ్లారు. పార్టీ జెండాలు చేతబట్టి హంగామా చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నది. అంబటి నివాసం వద్దకు వెళ్తున్న వైకాపా ముఖ్య నేతలు పోలీసులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. జగన్ పర్యటన కోసం ఆ పార్టీ నాయకులు కాజా టోల్ ప్లాజా వద్ద 50కి పైగా వాహనాలు నిలిపేయడంతో గుంటూరు విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయి వాటిలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 4:30 గంటలకు అంబటి నివాసానికి జగన్ రాగా సుమారు 35 కిలోమీటర్ల దూరం రావడానికి సుమారు 6 గంటల పాటు చాలా నెమ్మదిగా యాత్ర సాగించిన జనాన్ని అవస్థలకు గురి చేసింది. రఫా అంటూనే దారి పొడవున వైకాపా కార్యకర్తలు రఫా అంటూ కేకలేస్తూ ప్రజలను వాహనదారులు ఇబ్బందులు గురి చేశారు. అంబటి రాంబాబు ఇంటి చుట్టూ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పడేసి కట్టడి చేసిన వారిని తోసుకుంటూ గుమిగూడారు. అంబటి కార్యాలయం వద్ద ఉన్న ప్లాస్టిక్ రేకులు షెడ్డుపై కొందరు జరగా పోలీసులు ఆయన కిందకి దించారు. ఓ ఇంటి గోడ పైకి చేరడంతో అక్కడ కిటికీ అద్దాలు ధ్వంసమైనవి అన్నటువంటిది రాసుకొచ్చారు. ఓ పక్కన జనం లేరని వీళ్ళే పెట్టారు ట్రాఫిక్ జామ్తో వాహనదారు, ఇంకో పక్కన జనం ఎక్కువైపోయారు. పొద్దున 10:45 నుంచి సాయంత్రం 4:30 దాకా పట్టింది. స్లోగా వెళ్ళాడు అంటే అది ఏమన్నా తోసుకుంటూ వెళ్తాడా? జనం అంత ఎగబడుతున్నారు. ఇంకోటి అదేంటో జగన్ యాత్ర అప్పుడు మాత్రం నరకయాతన పడతారు. పవన్ కళ్యాణ్ యాత్ర చేసినప్పుడు, చంద్రబాబు యాత్ర చేసినప్పుడు నరకయాతన పడరు జనం. చాలా సంతోషంగా ఎగిరి గంతులు వేస్తా, కింద నుంచి వాళ్ళు వెళ్తుంటే పైనుంచి బస్సులు వెళ్తాయి, పైనుంచి ప్రయాణికులు వెళ్తారు, పైనుంచి 2 వీలర్లు వెళ్తాయి, పైనుంచి విమానాల్లాగా కార్లు వెళ్తాయి అనమాట. ఏం మాట్లాడతాం, ఏం రాస్తామో. ఇదివరకు అదే చంద్రబాబు వస్తే ఏది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ దాకా జనం నీరాజనాలు, జనం హారతులు, రెండు వైపులా రాత్రి పగలు వేచి చూశారు. అలాగే చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా జనం ఎగబడి వేచి చూశారు. దాంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ని మళ్లించక తప్పలేదు పోలీసులకి. పోలీసులు అప్పటికే వాళ్ళని అడ్డుకోవడానికి కుట్రలు పన్నారు. ఆ కుట్రలు ఛేదించుకుంటూ కార్యకర్తలు ధైర్యంగా ముందుకెళ్లారు. ఇది బాబు అయితే గనక. ఇప్పుడు ఈ మధ్య పవన్ కూడా పాజిటివ్గానే రాస్తారు కొన్ని రోజుల పాటు, తెలుగుదేశంతో కలిసి ఉన్నంత వరకు. లేకపోతే పవన్ అయినా ఇట్లాగే పవన్ వల్ల నరకయాతన అని రాసుకొచ్చేవాళ్ళు. వీళ్ళది నీచ జర్నలిజం అందామా, నీచాతి నీచ జర్నలిజం అందామా, అసహ్యపు జర్నలిజం అందామా అన్నటువంటిది ప్రజలు ఆలోచించుకోవాల్సింది.